ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి ఈశ్వరుడి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. మరి 12 రాశుల వారు మానసిక ప్రశాంతతకి సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు అన్నంతో చేసిన శివలింగాన్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, ఈశ్వర స్మరణ, ఈశ్వరారాధన, బిల్వదళాలతో కూడినటువంటి ఈశ్వరుడికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మానసిక ప్రశాంతతని పెంచుతాయి. శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయి. గ్రహపీడ తొలగుతుంది. దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి గురు మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత హస్సుబుడైనప్పుడు చంద్రుడితో యుతుంది కాబట్టి ఇది చక్కటి గజకేసరి యోగాన్ని కూడా కలిగిస్తుంది. చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి సంపూర్ణ శుభగ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠాతి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అన్నంతో చేసిన శివలింగాన్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. తెల్లటి అన్నంతో తయారు చేసినటువంటి శివలింగం యొక్క ఆరాధన ఎన్నో శుభ ఫలితాన్ని కలగజేస్తుంది. అన్నంతో శివలింగాన్ని తయారు చేసి అష్టోత్తర సహితంగా పంచాక్షరి మంత్ర సమన్వితంగా ఆరాధన చేయాలి. పుష్పాలతో, తేనెతో, పెరుగుతో, క్షీరంతో ఆ శివలింగ స్వరూపానికి అభిషేకం చేయాలి. తెల్లటి అన్నానికి తేనె, పంచదార, పచ్చి కొబ్బరి తురుమును కలిపి ఈ మిశ్రమాన్ని శివలింగానికి నివేదన చేయాలి. ఈ లింగ స్వరూపాన్ని పూజ అనంతరం నదీ ప్రవాహంలో నిమజ్జనం చేయాలి. లేదా ఆవుకు ఆహారంగా భక్తి శ్రద్ధలతో
సమర్పించాలి. ఈ తరహాగా తెల్లటి అన్నంతో శివారాధన వల్ల సకల ఆర్థిక బాధలు దూరమవుతాయి. తెల్లటి అన్నంతో చేసిన శివలింగం అన్నపూర్ణ విశ్వేశ్వరులకు ప్రతీక. అన్నం అన్నపూర్ణ అయితే లింగాకృతి విశ్వేశ్వరుడు. ఏదైనా ముఖ్య కార్యక్రమాలు విజయవంతం కావాలన్నా శుభకార్య సందర్భాల్లో అన్న శివలింగాన్ని పూజించినట్లయితే ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయి, ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీలు కలిసి వస్తే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను ఒక్కొక్కటిగా దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. ఆప్యాయతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆర్థిక మక్కువ వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. నూతన ప్రణాళికల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. ఆనందకర పరిస్థితులు క్రీడారంగం వారికి కూడా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు చేకూరుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కూడా పొందగలుగుతారు. అభివృద్ధితో కూడిన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. ఆటంకాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి వృత్తిపరమైనటువంటి అవకతవకల్ని సరిదిద్దుకునేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. విఘ్నాలు జాప్యాలు కూడా దూరమవుతాయి. విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూలత కూడా ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆలోచన సంపత్తి పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. అయినప్పటికీ ఆర్థిక అడ్డంకుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు మాత్రం చోటు చేసుకుంటాయి. ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ కేతు కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక అతి ప్రమాదాలు దూరం చేసుకోవచ్చు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో క్రమక్రమంగా నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా తగ్గుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా విషయాల్లో విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో శత్రుభీతి పోతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో ఆర్థికపరమైనటువంటి అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు లాభిస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. కార్యక్రమాలని వ్యాపార రంగం వారు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థుల ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. మానసిక ఉల్లాసం క్రీడారంగం వారికి ఉంటుంది. అయినప్పటికీ అంతిమ విజయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తత్తరపాటు సంఘటనలు కనుమరుగవుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి విజయాలు సాధించేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కన్యారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. అనుకూల పరిస్థితులు గృహపరంగా కలిసి వస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీళ్లతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ ప్రయాణాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. గతంలో చేసిన పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతకు సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి పేరు ప్రఖ్యాతను తెచ్చిపెడతాయి. ఆర్థిక ఆందోళన ఉన్నప్పటికీ వైద్య వృత్తి వారికి కూడా అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక చిరాకులు దూరమవుతాయి.
ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు గృహపరంగా క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంతోష సంఘటనలు బలాన్ని పెంచుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మహిళలకు మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కూడా లాభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కళారంగం వారికి కలిసి వస్తుంది. సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు వేగవంతంగా అనుకూలిస్తాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి వేగవంతమవుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. స్త్రీలు శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యయాన్ని నియంత్రించలేకపోయినప్పటికీ ఆనందకర పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్నేహితుల ద్వారా కూడా ఆర్థిక విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఆందోళన క్రీడారంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి గట్టి కృషి ద్వారా మాత్రమే ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు ధనుస్సు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా లేదా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు దూరమవుతాయి. మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. ఇతరులకు చేసినటువంటి ఉపకారయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో మక్కువ పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి రాణిస్తాయి. వైద్య వృత్తి వారికి చిరు పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అకారణ విభేదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వేగవంతం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. సాధ్యాసాధ్యాలు వ్యాపారపరంగా అనుకూలతని పెంచుతాయి. నూతన కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు కుంభరాశి వారు
పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, శుభవార్తలు వేగవంతమవుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ ప్రయత్నాలు వేగవంతమవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక కల్లోలం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటన లేకపోలేదు. అవమానకర సంఘటనని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. పారిశ్రామిక రంగం వారు వృత్తిపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఉత్సాహం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లని వెంటనే కనుక్కోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు లభించినప్పటికీ అంతిమ దశలో వాటి యొక్క ఫలితాలని పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. నూతన ఉత్సాహం ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలను వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ఎందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో దత్తాత్రేయుడిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. మానసిక వేదనలు కనుమరుగవుతాయి. జాతక రీత్యా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ఏ చేసినా ఆ పనిలో విజయం పొందాలి అని అందరికీ ఉంటుంది. అందునిమిత్తమై భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నాలలో భాగంగానే జాతక చక్రాన్ని పరిశీలించడం, జాతక చక్రం లేని పక్షంలో హస్త సాముద్రికాన్ని ఆశ్రయించడం. హస్త సాముద్రికంలో కూడా రేగలు సరిగా సూచనలు మాత్రమే చేస్తాయి, నిర్ణాయకాలుగా నిర్ధారితాలుగా ఉండవు. కనుక అంగ సాముద్రికం అనబడే మరొక శాస్త్రాన్ని కూడా పరిశీలించడం తరచుగా గమనించవచ్చు. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో, అతడి ముఖ కవళికలు ఏమిటో కవళికలను గమనించి ఒక అంచనా కట్టడం, బేరీజు కట్టడమే అంగ సాముద్రికం. అంటే ముఖంలో కనుబొమ్మలు, ముక్కు, చెవులు, శరీరంలో వచ్చేటటువంటి 272 భాగాలు, ప్రతి భాగానికి వేరువేరుగా ఒక భిన్నమైనటువంటి ఆలోచనలతో గొప్ప శాస్త్రాన్ని మనకు జ్యోతిష శాస్త్రం అంగ సాముద్రికం అన్న పేరిట అందించింది. కనుబొమ్మలు, పాదాలు, అరిచేతులు, చేతుల వర్ణము, ఆ స్థాయి ఎలా ఉంది, గొంతు స్థాయి ఎలా ఉంది, కంఠ అలంకరణ ఎలా ఉంది, చుబుకములు, చెంపలు, చెక్కిళ్ళు, వివిధ భాగాలు, ప్రతి దానిని కూడా గమనించి ఇలా ఉంటారా, ఇలా ఉంటాయా, లక్షణాలు ఏమింటాయి, ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేది కూడా జ్యోతిషంలో ఒక శాస్త్రమే. సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అని 5 విధాలుగా ఉండేటటువంటి జ్యోతిష విభాగ చక్రాలలో జ్యోతిష శాస్త్రంలో ప్రత్యేకించి ప్రశ్న అన్న భాగంలో అంగ సాముద్రిక శాస్త్రానికి ఉపభాగంగా గొప్ప పీట వేసింది ఈ జ్యోతిషం. జ్యోతిష్కుని వద్దకు ఎవరైనా వచ్చి తమ ప్రశ్న ఏమిటో, తమ సమస్య ఏమిటో వివరించకుండా, చెప్పకుండా ఒక ప్రశ్న చెప్పండి అని అడుగుతారు. ఆ సమయంలో ఆ పృచ్ఛకుడు ప్రశ్న చెప్పండి అని ఎవరైతే అడిగారో ఆ వ్యక్తి ముఖ కవళికలు, అవయవ రూపుచాలనాదులు, ముఖము, కన్నులు, చెంపలు, చెవులు, పెదవులు, చెక్కిళ్ళు, కంఠము, భుజములు, కూర్చున్న దిక్కు, ప్రతి దానిని కూడా సూక్ష్మంగా పరిశీలన చేసి ప్రశ్న ఏమిటో, ప్రశ్న లగ్నం ఏమిటో జ్యోతిష్కుడు నిర్ధారణ చేసి ఇలా ఉంటుంది అని ఒక ఫలితాన్ని ఏర్పరచుకొని దానికి తగిన పరిహారాలను
సూచిస్తాడు. అంటే జీవితంలో వచ్చేటటువంటి అనేక సమస్యలకు మన దేహంలో ఉండేటటువంటి అవయవాలు కూడా కొంత కారణమవుతాయి. అలాంటప్పుడు ఆ అవయవాలకు తీర్చిదిద్దుకోవడం మన చేతులలో లేని పని, భగవంతుడు ఇచ్చిన రూపురేఖలు కాబట్టి దానికి ఏవైనా పరిహారాలుగా కొంత దానాలు, కొన్ని పూజలు, కొన్ని జపాలు చేస్తే ప్రతి పనిని కూడా మనం సానుకూలపరుచుకోగలుగుతాం. ఉదాహరణగా ఈ అంగ సాముద్రికంలో ఒక విషయాన్ని గమనిస్తే, చెయ్యి ఉంది అనుకుంటే ఈ చేతిని మనం మన స్వభావానికి అనుగుణంగా దూరంగా చాచగలుగుతామా, దగ్గరగానే అట్టిపెట్టుకోగలుగుతామా అనేది మన భవిష్యత్తును సూచిస్తుంది. ప్రతి విషయం పట్ల కూడా సానుకూలపరమైన దృక్పథం కలిగిన వారు చేతులను విస్తారంగా దూరంగా పెట్టగలుగుతారు. ఏ విషయం చెప్పినా కూడా ఆ విషయ భావనలకు అనుగుణంగా భాష, అవయవ చాలనము, హస్తచాలనము అన్నింటినీ కూడా జమలిగా సమష్టిగా ఏర్పరిచి ఆ అర్థభావాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజేయగలుగుతారు. ఇందు నిమిత్తమై వారి ఉపయోగపడేటటువంటి శాస్త్రమే అంగ సాముద్రికం. చేతులను దూరంగా పెట్టి మాట్లాడతారు ఆశావాదులు, స్నేహశీలురు, 10 మందితో కలిసిమెలిసి ఉండేటటువంటి స్వభావం కలవారు అని గుర్తించాలి. అలా కాకుండా చేతిని దగ్గరగా పెట్టుకుంటారు, ఒడిలోనే అరచేతులు పెట్టుకుంటారు, వినయశీలురు అని చెప్పాలి. మాట్లాడే సమయంలో ఈ చేతులు ఒకదానితో ఒకటి ఇలా కలిపి పెడుతున్నారు, మాటి మాటికి చేతులు నులుముకుంటున్నారు అంటే వీరి మనస్సులో ఏదో దురర్థం, గూఢ ఆలోచన, మన నుంచి ఏదో ఆశించేటటువంటి లక్షణం ఉంది అని చెప్పాలి. మనం చేసేటటువంటి ఉపచారాలలో విష్ణు సంబంధితమైన ఆలయాలలో నమస్కారం చేసే సమయంలో మన దేహంలో ఉండేటటువంటి ఈ 2 చేతులు అంగ సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి జోడించి నమస్కారం చేయాలి. ఈ నమస్కారం శిరస్సు పైన ఊర్ధ్వంగా ఇలా పెట్టాలి. ఇలా శిరస్సు పైన జోడించిన, ముఖం ఎదురుగా జోడించిన, హృదయం ఎదురుగా జోడించిన, ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగముచ్యతే. 8 విధాలుగా చేసేటటువంటి ఈ నమస్కారములలో 2 చేతులు జోడించి చేసేటటువంటి నమస్కారము విష్ణుదేవతాకమైనటువంటిది. శివపరమైన నమస్కారాలు చేసే సమయంలో హరహర మహాదేవ, శంభో శంకర అంటూ చేసేటటువంటి నమస్కారంలో భుజానికి ప్రత్యేకత ఉంది. ఈ సమయంలో ఈ రెండింటిని వెడల్పుగా చేసి 2 చేతులను జోడించకుండా విడివిడిగా పెట్టి హరహర మహాదేవ ముందుగా జోడించి హరహర మహాదేవ అన్న సమయంలో విడిచేసి రెండింటిని విడిగా చూపించి శంభో శంకర అంటూ ఇలా 3 మార్లు ఊర్ధ్వ దిగ్భాగం వైపు 2 చేతులను ఎత్తి చూపడం శివదేవతాపరమైనటువంటి నమస్కారం అని చెప్పాలి. శరీరంలో వచ్చేటటువంటి చిన్న చిన్న కదలికలు కూడా మనం ఎవరమో ఎదుటివారికి చూపెడతాయి. అంటే మన శరీరం పైన మనకు నియంత్రణ ఉండాలి. 272 అవయవాలలో ప్రత్యేకించి ముఖం, శిరస్సు అన్నింటిలోకెల్లా కూడా సర్వేంద్రియాణం నయనం ప్రధానం కనుక మన కనుబొమలు, కనుగుడ్లు, కంటి ప్రాంతము ప్రత్యేకించి మన గుణాన్ని చూపెడతాయి. వీటిని మార్చుకోగలిగితే సవ్యంగా, సాత్వికంగా, లోకానికి మేలు కలిగించే విధంగా మార్చుకోగలిగితే అది గొప్ప పరిహారం అవుతుంది. ఇక ఈనాటి రాహుకాలం, సోమవారం నాటి రాహుకాలం ఉదయం 7:30 ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. ఈ 9 నిమిషాల సమయంలో ఈ రోజున మనమంతా కూడా మౌన వ్రతాన్ని పాటిస్తూ శివాజ గురవే, శివాజ గురవే, శివాజ గురవే, శివాజ గురవే అంటూ మనస్సులో శివనామస్మరణ చేస్తే మేలు కలుగుతుంది. ఇది ఈనాటి జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో సంభవించేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయలుపడటానికి వాస్తుశాస్త్రరీత్యానే కాదు, గృహబల రీత్యా కూడాను ఆచరించవలసిన, పాటించవలసిన నియమాలు ఎన్నో మరెన్నో ఇంకెన్నో చెప్పారు శాస్త్రరీత్యా. వాటిలో మనం గనక ఆ విధి విధానాన్ని గనక పాటించినట్లయితే చక్కటి సుసంపన్నమైనటువంటి జీవన విధానాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. తరచూ కష్టాలు రాకుండా ఉండాలంటే మీ ఇంటిని బట్టి బెడ్ ల్యాంప్ రంగు మారితే మంచిది.
తరచూ కష్టాలు లేకుండా ఉండటానికి మనం ఉపయోగించేటువంటి ఆ బెడ్ ల్యాంప్ రంగు యొక్క ప్రభావం కూడా పనిచేస్తుంది వాస్తురీత్యా. మీది గనక తూర్పు సింహద్వార గృహమైతే మీ బెడ్రూమ్లో ఎరుపు రంగు బల్బునే వాడండి. మీరు గనక పడమర సింహద్వార గృహమైతే మీ బెడ్రూమ్లో నీలిరంగు బల్బును ఉంచండి. మీది ఉత్తర సింహద్వార గృహమైతే మీ బెడ్రూమ్లో ఆకుపచ్చ రంగు బల్బు ఉంచి చూడండి. మీది దక్షిణ సింహద్వార గృహమైతే మీ బెడ్రూములో ముదురు ఎరుపు రంగు బల్బును ఉంచండి. తప్పనిసరిగా చక్కటి యోగం సిద్ధిస్తుంది. మీది ఈశాన్య సింహద్వార గృహమైతే మీ బెడ్రూమ్లో పసుపు రంగు బల్బును ఉంచండి. అలాగే ఆగ్నేయ సింహద్వార గృహమైతే మీ బెడ్రూమ్లో ఎరుపు లేదా గులాబీ రంగు బల్బులు ఉంచండి. మీది వాయువ్య సింహద్వార గృహమైతే మీ బెడ్రూమ్లో తెల్లటి బల్బు అంటే మిల్క్ వైట్ రంగు బల్బును ఉంచండి. నైరుతి సింహద్వార గృహమైతే మీ బెడ్రూమ్లో తేనె రంగు బల్బును ఉంచండి. వీటి కాంతిలో నిద్రపోయే వారికి వాస్తు దోషాలు ఏమీ చేయవు. ఆ యొక్క బల్బు యొక్క రంగు, ఆ రంగు నుంచి వెలువడేటువంటి కాంతి పుంజాల తత్వం సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది. ప్రశాంతమైనటువంటి నిద్ర చాలా చక్కగా కూడా పడుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఉద్యోగంలో బదిలీ కావాలంటే ఏం చేయాలి? మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకులతో అర్చన చేసి సింధూర లేపనం కూడా చేయించాలి. జిల్లేడి పూలను మాలగా వేయటం చాలా మంచిది. స్వామికి 2 బెల్లపు ముక్కలను నివేదనగా పెట్టి 1 మీరు ప్రసాదంగా తీసుకోండి. స్వామి పాదాలకు పూసినటువంటి సింధూరాన్ని తిలకధారణకు కొద్దిగా తెచ్చుకొని అనునిత్యం కూడాను స్వామి నామాన్ని జపిస్తూ స్మరిస్తూ సింధూర తిలకం ధారణ చేయండి. స్వామికి నివేదించిన బెల్లాన్ని తింటూ ఉండటం, ఇలా 7 మంగళవారాలు చేసినట్లయితే బదిలీ కావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావం ఇక్కడ పనిచేసి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధించడానికి గురువారం రోజున మీ ఇష్టదైవాన్ని పూజ చేసి ధూపదీపాలు సమర్పించి నైవేద్యంగా గోధుమ రొట్టెలు, బెల్లం కోరును సమర్పించాలి. అనంతరం నివేదనలో కొంత భాగం మీరు ప్రసాదంగా తీసుకోండి. మిగిలిన భాగాన్ని దూడతో ఉన్న ఆవుకు 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ నివేదన ఆవుకు పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా ఫలితం సిద్ధిస్తుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. వాహన సౌఖ్యం కోరుకునేటువంటి వాళ్ళు పాలరాతితో చేసినటువంటి లాకెట్ గురువారం నాడు మెడలో ధరించండి. సంకల్పం చాలా దృఢంగా ఉంచుకోండి. చంద్రుని యొక్క బలం వల్ల మీరు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొన్న తర్వాత కూడా మీరు కొనుగోలు చేసిన కారులో కూడా ఆ పాలరాయి ముక్క ఉంచండి. అలా గనక ఉంచినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు వాహనం మీద హాయిగా ఆనందంగా మీ కోరికను నెరవేరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి, ధనం వృధాగా ఖర్చు అయిపోతుంది, అసలు కోరికకి అంతు లేకుండా పోయింది అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే 2 పాలరాతి గోళీలు ఇష్టదైవమైనటువంటి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఉంచి ఆ యొక్క గోళీని అధిక ధనం ఖర్చు అవుతున్నటువంటి వ్యక్తి దగ్గర చతురస్రం గోళీని కనుక ఉంచుకొని
ఆ గోళీతో సహా మీరు పనులు కనుక నిర్వహిస్తూ ఉన్నట్లయితే మీలో పొదుపు అనేది వస్తుంది. అంటే మీరు పర్సులో ఉంచుకున్న ఖర్చు పెట్టడం తగ్గిస్తారు. ఈ పాలరాతి గోళీలు వెనకాల తగిన నగ్న సత్యం ఇదిగా మనకు శాస్త్రరీత్యా తెలియజేస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు పూర్ణిమ తిథి ఉంది, అనురాధ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే గృహంలో కొత్తగా పనివారిని నియమించుకొని ముఖ్యమైన పనులు అప్పజెప్పటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వైద్యులను కలుసుకొని ముఖ్యమైన పరీక్షలు నిర్వహింపజేసుకోవటానికి, ముఖ్యమైన సలహాలు సూచనలు వైద్యుల నుంచి స్వీకరించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే అమ్మవారి ఆరాధన ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు మహానుభావుడు వచ్చి రాయబారం నడిపినప్పుడు భీష్ముడు కూడా పెద్దవాడు మాట్లాడాలి కదా, అది సభలో మర్యాద కదా, లేచి ఆయన కూడా ఒక మాట చెప్పాడు. అనవిని భీష్ముడిట్లనియే ఆ ధృతరాష్ట్ర తనూజుతోడ నీ జనకుని మాట పట్టుము ప్రసన్నమతిన్ మన వంశమెల్లా పావనముగా నిండు వచ్చి బుధవత్సలుడి హరి ఇట్లు చెప్పగా వినమి కడుంచెడుం తెరువు వీరల పంపనరింపు పెంపుగన్. నా మాట వినరా దుర్యోధనుడా, నీ తండ్రి ధృతరాష్ట్రుడు చెప్పిన మాట విను. పాండవులకు ఇవ్వవలసినటువంటి అర్ధరాజ్యాన్ని పాండవులకు ఇచ్చేసేయి. ప్రసన్నమైనటువంటి మనస్సుతో మీ తండ్రి ఎందుకు చెప్పాడో, కృష్ణ భగవానుడు ఎందుకు వచ్చాడో ఇక్కడికి అర్థం చేసుకో. మన వంశమెల్ల పావనముగా ఇందు వచ్చి బుధవత్సలుడి హరి ఇట్లు చెప్పగా వినమి. భక్తుల ఎడల ప్రీతి కలిగినటువంటి వాడు, అందరికీ మేలు జరగాలనేటటువంటి విశాలమైన హృదయము కలిగిన వాడు, సకల లోకములు కూడా ఎవరిని కీర్తిస్తాయో అటువంటి మహానుభావుడు సాక్షాత్ శ్రీహరి రాయబారిగా వచ్చి మన యొక్క హితం కోసమని ఇంతసేపు మాట్లాడి మంచి మాటలు చెప్పాడే. ఆయన చెప్పిన మాటలైనా వినాలి కదా నువ్వు. కాబట్టి నా మాట విను, ఆయన చెప్పిన మాట విను. సర్వనాశనం అయిపోతావు అనడానికి చాలా తేలిక నిర్ణయం ఏమిటి అంటే ఆయన మాట వినకపోవడం. భగవంతుడైన శ్రీహరి చెప్పిన మాటలే వినకపోతే ఇక నువ్వు బాగుపడే మార్గం ఎక్కడుంటుందిరా. కాబట్టి కడుంచెడుం తెరువు వీరల పంపునరింపు పెంపునన్. ఇప్పటికైనా వీళ్ళందరూ సంతోషంగా హాయిగా ఉండడానికి మనసులో మార్పు తెచ్చుకో. నువ్వొక్కడివి మారి నీ నిర్ణయాన్ని మార్చుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ బంధుత్వం కలుపుకుంటారు, అందరూ ఆనందంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు. ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకుని పరిపాలించుకోండి. దానికోసం ఎందుకురా ఇంత అల్లరి? ఇంతమంది పెద్దలు చెప్తున్నారు, కృష్ణుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, నేను చెప్తున్నాను, గురువు ద్రోణుడు చెప్పాడు, కృపాచార్యుల వారు చెప్పాడు, అశ్వత్థామ చెప్పాడు, నీ తండ్రి ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, తల్లి గాంధారి చెప్తోంది, సాక్షాత్ భగవంతుడైన కృష్ణ పరమాత్మ వచ్చి చెప్పాడు. అయినా వినవా? నీ తండ్రి ధృతరాష్ట్రుడు బ్రతికుండగా చుట్టాలని, రాజ్యాన్ని, కీర్తిని నాశనం చేశావనేటటువంటి అపకీర్తిని మూట కట్టుకో. ఆ మాట ఎంత పెద్ద మాట అన్నాడో చూసారా? మీ తండ్రి బ్రతికుండగా అన్నాడు. ఎందుకని? పుట్టుగుడ్డి, యుద్ధానికి రాడు, ఇంట్లో ఉంటాడు. ఆయన వినేది ఏమిటో తెలుసా? ఒక్కొక్కరి మరణ వార్త విన్న తర్వాత ఏం చేస్తుంటాడు? బావురుమని ఏడుస్తుంటాడు. ఆఖరిని ఏం వింటాడో తెలుసా? నువ్వు పోయావని వింటాడు. కన్న కొడుకులు అందరూ పోయారని వింటాడు. యుయుత్సుడు ఒక్కడు తప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఒక్కడే బతుకుతాడు. అందరూ పోయారని వింటాడు. మీ నాన్న ఎవరో ఒకడి కోసం ఏడవడం కాదురా, ఏ విదురుడిని విడిచిపెట్టి ఉండలేడో ఆ విదురుడు వెళ్ళిపోతాడు దూరంగా. భీష్ముణ్ణి వెళ్ళిపోతాను, గురువు ద్రోణుడు వెళ్ళిపోతాడు, మిగిలిన వీరులు పడిపోతారు, నువ్వు పోతావు, నీ తమ్ముళ్ళు పోతారు. ఇంతమందిని తలుచుకుని ఏడవడానికి మీ నాన్న ఒక్కడే ఉంటాడు.
అప్పుడు మీ నాన్న ఏమంటాడో తెలుసా? ధూర్తుర్రాన వాడు వింటే ఇలా జరిగేదా అంటాడు. ఎంత అపకీర్తిని మూట కట్టుకెళ్ళిపోతావురా, ఎందుకురా బతికున్న తండ్రిని ఏడిపించడానికి ఇంతమందిని చెప్పేస్తావా? నీ నీ ఆశకి, నీ కోరికకి ఆలోచన ఉండొద్దురా. ఆఖరికి ఆయన ఒకటేరా బతికేది, మనమందరం ఉండం. నీ నిర్ణయానికి పర్యవసానం అంతే. కాబట్టి విను, నా మాట విను, లేకపోతే బంధువులందరూ మడిసిపోతారు, రాజ్యము ఇటు మిగలదు, పాండవులకే విడిపోతుంది. నీకు మిగిలేది ఏమిటంటే అపకీర్తి ఒకటి, ఆయన ఏడుపు ఒకటి. ఎందుకు అలా చేస్తావు? బుద్ధి మార్చుకో. అసలు నీకు ఒక మాట చెప్పనా? కృష్ణార్జునులతో వైరం పెట్టుకోవడం నీకొక్కడికే నష్టం కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, నాకే కదా నష్టం అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు నీ వెనక బయలుదేరినందుకు నీ తమ్ముళ్ళు, ఇక్కడుండి యుద్ధానికి బయలుదేరుతున్నందుకు మేము, నీకు మద్దతునిస్తూ బయలుదేరినటువంటి రాజులు, వాళ్ళ సైన్యాలు, 11 అక్షోహిణీలు, గుర్రాలు, ఏనుగులు, లొట్టిపిట్టలు, ఇవన్నీ చాలవన్నట్టుగా నీ బంధుత్వంలో ఉన్న చుట్టాలు, వీళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోవడం ఒకెత్తు, ఇహానికి పరానికి కూడా నశించిపోతావు. ఇక్కడ నీ పేరు చెప్పేటప్పటికీ అమ్మ దుర్మార్గుడండి అంటాడు. నువ్వు వెళ్ళిపోయినా నీ అపకీర్తి ఎలా మిగిలిపోతుందో తెలుసా? వాడు మాట వినండి, వాడు దుర్యోధనుడు అంటాడు. అపకీర్తికి మారు పేరుగా మిగిలిపోతావు ఈ భూమి మీద. కాబట్టి ఇహానికి పాడవుతావు, పరానికి పాడవుతావు. కాబట్టి వద్దు, నా మాట విను. వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా వెడుతున్నది నువ్వు ఒక్కడివే కాబట్టి నువ్వు ఒక్కడివే పడిపోతున్నాను అనుకుంటున్నావేమో. నీతో పాటు ఇన్ని పాడు చేసేస్తున్నావు, అదే ఆలోచించు. నీకున్న పెద్ద దుర్గుణం ఏమిటంటే మాట వినకపోవడం. ఒక్కసారి పెద్దవాడు తాతగారు ఇంత తలకొట్టుకు చెప్తున్నాడు అని నా మాట వినరా, బ్రతికిపోతారా, అందరూ కీర్తి పొందుతావురా, సంతోషంగా ఉండరా. అంతటి మహానుభావుడు, అంత రాజ్యాన్ని నిలబెట్టినవాడు, వంశాభివృద్ధిని కాంక్షించినవాడు గుండెలు బాదుకుని అడిగాడు, వినరా నా మాట ఈ ఒక్కసారి. పాండవులతో సంధి చేసుకో, సఖ్యంతో బ్రతికి, సంతోషంగా బ్రతికి. నువ్వు బ్రతికితే అందరూ బతుకుతారా, నువ్వు చచ్చిపోతే అందరూ చచ్చిపోతారు. వద్దు, నువ్వు బ్రతుకు, వాళ్ళని బ్రతకని. నా మాట విను. ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా అసలు ఆ మౌఢ్యం అనేటటువంటి దానికి అర్థం లేదు. నాకన్నా గొప్పవాడేవాడు, పక్కన కర్రుడోడు. ఇంతమంది ఇన్ని చెప్తూ ఉంటే గురువు గారి మనసు, తాతగారి మనసు మార్చేస్తున్నాడు, ఈ కృష్ణుడిని బంధించేద్దామని తగుదునమ్మా అని దుష్టచతుష్టయం పక్కకెళ్ళారు. పక్కకెళ్ళి కృష్ణుడిని బంధించడానికి వచ్చారు. కృష్ణుడు అన్నాడు, ఒక్కడిని చేసి ఇంతమంది కలిసి కట్టేస్తారా అని అమాయకుడిలా నటించి విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపిస్తే చూడడానికి అర్హత ఎక్కడిది వాళ్ళకి? అందరూ స్పృహ తప్పి పడిపోయారు. చూడగలిగిన వాళ్ళెవరు? ఆయన ఎవరికి దివ్య దృష్టినిచ్చాడో వాళ్ళు మాత్రమే చూశారు. నారద మహర్షి చూశాడు, భీష్ముడు చూశాడు, విదురుడు చూశాడు, ద్రోణుడు చూశాడు, సంజయుడు చూశాడు. అంత సభలో చూసిన వాళ్ళ 5గురే. ఆ కలకలాన్ని చూసి మోగుతున్న గంటలు, మృదంగాలు, శంఖాలు, ఆ ధనులు విని శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడని ధృతరాష్ట్రుడు లేచి ఏడిస్తే అనుగ్రహించాడు కనుక చూడగలిగాడు. కాబట్టి ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో, ఎవరు సత్యాన్ని నమ్ముకున్నారో, ఎవరు భక్తిని నమ్ముకున్నారో, ఎవరు కృష్ణుడిని నమ్ముకున్నారో, ఎవరు అందరి యొక్క హితాన్ని కాంక్షించారో అటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని చెయ్యగలిగారు. ఎవడు మూర్ఖత్వంతో ప్రవర్తించాడో ఆ దుర్యోధనుడు కానీ, దుష్టచతుష్టయం కానీ, ఆ పరివారం కానీ, సభలో ఉన్న ఇతరులు కానీ కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూడగలిగారా? చూడలేకపోయారు. చూడలేకపోయినా వాళ్ళ మూర్ఖత్వం మాత్రం వాళ్ళది. అలా కృష్ణుణ్ణి కట్టలేకపోయాం, విశ్వరూప సందర్శనం చేయించి వెళ్ళిపోయాట. అన్నా ఇంకా మనం యుద్ధంలో గెలిచేస్తాం, వాళ్ళెంత వీళ్ళెంత, కర్ణుడు అదే అంటుంటాడు, దుర్యోధనుడు అదే తంపరితనంతో ఉంటాడు. ఏం చెప్పాలి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.